3 వారాల తర్వాత మళ్లీ జేఎన్యూకి చేరుకున్నాడు స్టూడెంట్ లీడర్ కన్హయ్య. మధ్యంతర బెయిల్ రావడంతో తీహార్ జైలు నుంచి బయటకొచ్చాడు కన్హయ్య. అతని రిలీజ్తో ఫ్యామిలీ మెంబర్స్తో పాటు జేఎన్యూ స్టూడెంట్స్ సంబరాలు చేసుకున్నారు. అయితే తాను దేశ వ్యతిరేక నినాదాలు చేయలేదని, వాస్తవాలు బయటకొస్తాయి అన్నాడు. మరోవైపు కన్హయ్య రిలీజ్కు వ్యతిరేకంగా ఏబీవీపీ ర్యాలీ తీసింది. జేఎన్యూ స్టూడెంట్ లీడర్ కన్హయ్య కుమార్ తీహార్ జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. కన్హయ్యకు మంగళవారమే ఢిల్లీ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అయితే నిన్న లాయర్లు వాటిని జైలు అధికారులకు అందించారు. ఫార్మాలిటీస్ పూర్తయ్యాక సాయంత్రం టైట్ సెక్యూరిటీ మధ్య జైలు నుంచి బయటకు వచ్చాడు. అక్కడి నుంచి పోలీసులు కన్హయ్యను జేఎన్యూకు తరలించారు. బెయిల్పై బయటకొచ్చిన కన్హయ్య క్యాంపస్లో తన అభిప్రాయాల్ని బయటపెట్టాడు. త్వరలోనే బుక్ రాస్తానని, అందులో అన్ని విషయాలు వెల్లడిస్తానన్నాడు. తానేమీ దేశ వ్యతిరేక నినాదాలు చేయలేదని, త్వరలోనే అన్ని నిజాలు బయటకొస్తాయన్నాడు కన్హయ్య. मोदी जी भी किसी की माँ का बेटा है, मेरे बेटे को देशद्रोह के आरोप में फंसा दिया है, तो कभी मन की बात करते हैं, कभी माँ की भी बात कर लें। इस तरीके से जेएनयू पे जब हमला किया जा रहा है और जो लोग इसके पक्ष में खड़ा हो रहे हैं, मुझे कोई सिंपैथी नहीं है किसी राजनीतिक पार्टी से, क्योंकि मेरी अपनी एक विचारधारा है, लेकिन जो लोग खड़ा हो रहे हैं उनको भी देशद्रोही कहा जा रहा है। కన్హయ్య రిలీజ్తో ఆయన సొంతూరులో సంబురాలు చేసుకున్నారు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు. బీహార్లోని బెగ్సురాయ్లో డాన్సులు చేసి సెలబ్రేట్ చేసుకున్నారు. కన్హయ్య రిలీజ్ కావడంపై సంతోషం వ్యక్తం చేశారు అతని పేరెంట్స్. అన్ని కేసుల నుంచి కన్హయ్య బయటపడతారన్నారు. आजादी का भी कंप्लीट नहीं मिला है, 6 महीना का अंतरिम जमानत मिला है। उसको तो मतलब क्लीन चिट देना चाहिए था, कोई ऐसी चार्ज नहीं बनता है उस पर। तो साजिश के तहत उसको फंसाया है। हमारी पहली जीत हुई है, आगे की लड़ाई अभी बाकी है। और शुरू से मैं यही बोल रही हूँ जो मेरा बेटा देशद्रोही नहीं है, उसे साजिश की तरह फंसाया गया है। కన్హయ్యకు వ్యతిరేకంగా కోర్టుకు సబ్మిట్ చేసిన వీడియోలన్నీ ఫ్యాబ్రికేటెడే అన్నారు సిపిఐ నేతలు. జాతికి వ్యతిరేకంగా కన్హయ్య ఎలాంటి నినాదాలు చేయలేదన్నారు. Whatever evidence that Delhi police produced, they were all fabricated, doctored, they were all false. And the slapping sedition charges against students unacceptable. మరోవైపు కన్హయ్య రిలీజ్ కు వ్యతిరేకంగా ఏబీవీపీ ఢిల్లీలో ర్యాలీ తీసింది. కన్హయ్య కారణంగా దేశద్రోహ భావాలు ఇన్ఫెక్షన్లా వ్యాపిస్తాయని నినాదాలు చేశారు ఏబీవీపీ స్టూడెంట్స్. ఇక కన్హయ్య దేశ వ్యతిరేక నినాదాలు చేశాడు అనడానికి ఎలాంటి ఆధారాలు లేవని ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మెజిస్టీరియల్ విచారణ కమిటీ కామెంట్ చేసింది. 7 టేపుల్లో 2 ఫ్యాబ్రికేటెడ్ అని హైదరాబాద్లోని ట్రూత్ ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా నిర్ధారణకు వచ్చింది. నినాదాలు చేసిన వారిని గుర్తించి వారిపై యాక్షన్ తీసుకోవాలని సూచించింది. ఈవెంట్ను ఆర్గనైజ్ చేసిన ఉమర్ ఖలీద్పై ఎంక్వైరీ చేయాలని సూచించింది.